జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అన్ని చోట్ల సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాము. అది తొందరలో అన్ని పూర్తయిపోయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు ఆర్డీఎస్ఎస్ ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ చేస్తున్నాము. దాదాపు ఒక గిద్దలూరులోనే దాదాపు 90 కోట్లు పెట్టాము. ఇప్పటికి 75 కోట్ల రూపాయల పనులు అయిపోయి మిగతా కూడా కంప్లీట్ చేయమన్నాం. ప్రకాశం జిల్లాలో 650 కోట్ల రూపాయలతోటి ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ ఆర్డీఎస్ఎస్ ద్వారా చేస్తున్నాం. వాటిని అన్నిటి కూడా 65 నుంచి 68% వరకు పనులు పూర్తయిపోయి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టుకి పూర్తి చేయాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసుకొచ్చాం. ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించుకుంటా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే గిద్దలూరుకు సంబంధించి కొన్ని సబ్స్టేషన్స్ కానీ డివిజన్ ఆఫీస్ కానీ అట్లానే 220 kV అన్ని ఈ ప్రాంతంలో రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి మీద భూసేకరణ చేస్తున్నాం. భూములు కూడా తీసేసుకుంటున్నాము. తొందరలోనే ప్రాజెక్టు ప్రకారం ఒక్కొక్కటి వరుసలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఈ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ ఒక్క సమస్య ఉన్నా సరే తీసుకొని తప్పకుండా చేస్తాము. అట్లానే మన పక్కన కనిగిరిలో కానీ మార్కాపురంలో కానీ రిలయన్స్ సమస్య వచ్చింది. బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టిస్తున్నాము. మన అశోక్ రెడ్డి గారు కూడా అడిగారు మా ప్రాంతంలో కూడా ల్యాండ్ ఇస్తాం పెట్టించమని. తప్పకుండా ఆ ప్లాంట్లు పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్ గా దీన్ని కూడా చేస్తాం. లేకపోతే ఇంకెవరైనా ఇండస్ట్రీస్ వస్తే కనుక మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ కి తప్పకుండా మా ప్రాంతాన్ని అశోక్ రెడ్డి గారు గిద్దలూరుని చూపించి తప్పకుండా ఇక్కడికి ఏదో ఒకటి ఒక ఇండస్ట్రీగా కూడా కావాలని గిద్దలూరు ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో అశోక్ రెడ్డి గారు అడుగుతారు. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.